హాయ్ ఫ్రెండ్స్, చెట్లు ప్రకృతి మనకి ప్రసాదించిన అమూల్యమైన వరం. చెట్ల వలనే ఈ పచ్చని భూమి, మన జీవితం ఆనందంగా ఉన్నాయి. చెట్ల వలన ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. అలాంటి చెట్లను సంరక్షించడం మన బాధ్యత. వాట్ ఈజ్ ఏ ట్రీ అనే ఒక అందమైన స్టోరీ ద్వారా చెట్ల వల్ల ప్రయోజనాలను, చెట్లను సంరక్షించవలసిన బాధ్యతను తెలుసుకుందాము. You know Ammu, don't you? She is in class 4 now. One day she is writing in her notebook. Do you remember Ammu's friend Bittu, the squirrel? He came running to Ammu. మీకు అమ్ము తెలుసా? అమ్ము ఇప్పుడు 4వ తరగతి చదువుతుంది. అమ్ము తన నోట్బుక్లో ఏదో రాస్తుంది. మీకు అమ్ము స్నేహితుడు ఉడత గుర్తుందా? ఉడత పరిగెత్తుకుంటూ అమ్ము దగ్గరికి వచ్చింది. What are you writing, Ammu? Our teacher told us to write about what a tree is. నీవేం రాస్తున్నావు అమ్ము? మా టీచర్ చెట్టు అంటే ఏమిటి అని రాయమంది. ఫర్ మీ ఏ ట్రీ ఈజ్ ఏ ఫ్రెండ్. నాకైతే చెట్టు ఒక స్నేహితుడు. దిస్ ఈజ్ గుడ్ ఐడియా. లెట్ us గో అండ్ ఆస్క్ అదర్స్. నువ్వు చెప్పింది చాలా మంచిగా ఉంది. మనం వెళ్ళి ఇతరులను కూడా అడుగుదాము. Ammu and Bittu set out to ask others, what is a tree? They met a farmer on the way. అమ్ము మరియు అమ్ము స్నేహితుడు ఉడత ఇతరుల్ని అడగడానికి వెళ్ళారు. చెట్టు అంటే ఏమిటి? వారు దారిలో ఒక రైతుని కలిశారు. మామా, వాట్ ఈజ్ ఏ ట్రీ? మామా, చెట్టు అంటే ఏమిటి? ఇట్ ఈజ్ ఏ ప్లో టు మేక్ మై ఫీల్డ్ రెడీ. నా పొలాన్ని దున్నడానికి ఉపయోగించే నాగలి. దే కీప్ గోయింగ్. వెళ్తూనే ఉన్నారు. దే మీట్ ఏ ఫిషర్మ్యాన్. చేపలు పట్టే ఒక జాలర్ని కలిశారు. కాకా, వాట్ ఈజ్ ఏ ట్రీ? ఇట్ ఈజ్ ఏ బోట్ టు క్యారీ మీ అక్రాస్ వాటర్స్. చెట్టు అంటే నన్ను నదీ ప్రవాహంలో, నీటి ప్రవాహంలో మోసే ఒక పడవ. తర్వాత అమ్ము మరియు బిట్టు ఒక గృహిణిని కలిశారు. ఆమె తన నెత్తి మీద కట్టెల మోపును మోస్తుంది. పిన్ని, వాట్ ఈజ్ ఏ ట్రీ? ఇట్ ఈస్ firewood టు కుక్ మీల్స్ ఫర్ మై ఫ్యామిలీ. పిన్ని, చెట్టు అంటే ఏమిటి? చెట్టు అంటే నేను వంట చేయడానికి ఉపయోగించే వంట చెరకు. అమ్ము అండ్ బిట్టు కీప్ గోయింగ్. అమ్ము మరియు బిట్టు వెళ్తూనే ఉన్నారు. నౌ దే మీట్ ఏ ట్రావెలర్. ఇప్పుడు ఒక ప్రయాణికుని కలిశారు. తాత, వాట్ ఈజ్ ఏ ట్రీ? తాత, చెట్టు అంటే ఏమిటి? ఇట్ ఈజ్ ఏ షేడ్. ఇట్ ఈజ్ లైక్ అంబ్రెల్లా ఫర్ మీ. చెట్టు అంటే ఒక నీడ. చెట్టు నాకు ఎండ నుంచి రక్షించడానికి ఒక గొడుగు లాంటిది. ఆఫ్టర్ వాకింగ్ ఏ ఫ్యూ స్టెప్స్, అమ్ము అండ్ బిట్టు సీ చిల్డ్రన్ ప్లేయింగ్ అండర్ ట్రీస్. కొంత దూరం నడిచిన తర్వాత అమ్ము మరియు బిట్టు కొంతమంది పిల్లలు చెట్టు కింద ఆడుకోవడం చూశారు. ఫ్రెండ్స్, వాట్ ఈజ్ ఏ ట్రీ? స్నేహితులారా, చెట్టు అంటే ఏమిటి? ఇట్ ఈజ్ ఏ ప్లేస్ ఫర్ us టు ప్లే. చెట్టు అంటే మనం ఆడుకునే స్థలం. అప్పుడు చెట్టు నుంచి ఒక మామిడికాయ కింద పడింది. పిల్లలందరూ తలెత్తి పైకి చూస్తే చెట్టు మీద అందమైన పక్షులు, కోతులు కనిపించాయి. వాట్ ఈజ్ ఏ ట్రీ డియర్? చెట్టు అంటే ఏమిటి అని అమ్ము చిలుకని అడిగింది. ఇట్ ఈజ్ ఏ ప్లేస్ ఫర్ మీ టు లివ్. ఇట్ ఈజ్ మై ఫుడ్ టు ఈట్. చెట్టు అంటే నేను జీవించడానికి మరియు నాకు ఆహారం ఇచ్చే ఒక ఆధారం. సేమ్ హియర్ డియర్. మాకు కూడా అంతే అని కోతులు జవాబిచ్చాయి. అమ్ము అండ్ బిట్టు ప్లే విత్ దేర్ ఫ్రెండ్స్ ఫర్ సమ్ టైమ్. అమ్ము మరియు అమ్ము స్నేహితుడైన ఉడత బిట్టు చాలాసేపు స్నేహితులతో ఆడుకున్నారు. దెన్ దే స్టార్ట్ వాకింగ్ బ్యాక్ హోమ్. తరువాత వారు తిరిగి ఇంటికి బయలుదేరారు. నౌ ఐ నో వాట్ ఏ ట్రీ ఈజ్. నాకిప్పుడు చెట్టు అంటే ఏంటో అర్థమయ్యింది. ఇట్ ఈజ్ ఎవ్రీథింగ్ ఫర్ అస్. చెట్టు మనకు సమస్తం. ఇట్ ఈజ్ అవర్ లైఫ్. చెట్టే మన జీవితం. ఈ స్టోరీలోని మెయిన్ క్యారెక్టర్ 4వ తరగతి చదివే అమ్ము మరియు అమ్ము యొక్క స్నేహితుడైన బిట్టు ఉడత.
ఇక ఈ స్టోరీలోని ఇతర క్యారెక్టర్స్ ఫార్మర్, రైతు, ఫిషర్మ్యాన్, చేపలు పట్టే జాలరి, హోమ్ మేకర్ గృహిణి, ట్రావెలర్ ప్రయాణికుడు, చెట్టు కింద ఆడుకునే చిల్డ్రన్ అమ్ము యొక్క ఫ్రెండ్స్, చెట్టు పైన ఉన్న చిలుక మరియు కోతులు. ఇక మీరు చెప్తారా ఇప్పుడు చెట్టు అంటే ఏమిటి? థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.